హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మార్కెట్కి వచ్చాను. ఇంకా లేడీస్ని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడారు కాబట్టి బడ్జెట్ కూడా కొంచెం తక్కువ ఉంది. అందుకే మనమే వచ్చేసినాం. కమాన్, మేము ఏమేమి తీసుకుంటున్నాం చూడండి. ఈరోజు ఇది శనగపప్పు, కందిపప్పు ½ కేజీ, పెసరపప్పు ½ కేజీ, ఏముంది కమాన్ ఇట్రండి. దొడ్డటుకులు ఇవేనా? పిల్లలకి టిఫిన్ కావాలి కాబట్టి దొడ్డటుకులు ½ కేజీ. ఇంకేమున్నాయి? పిండి, చపాతీ పిండి 1 కేజీ. ఈ పసుపు ప్యాకెట్లో పెద్దవి లేవా అన్న? పెద్ద ½ కేజీ కిలో అన్న, 200 గ్రామ్ మిగిలేదు, 100 గ్రామ్ 200 గ్రామ్ లేవా? చిన్నవి ఉన్నాయి, 2 తీసుకుంటున్నా. అందరు ఇన్స్టా ఫాలో అయిపోయింది. ఇవైతే షుగర్ ప్యాకెట్లు 2 తీసుకున్నాం. మేమైతే 2 కేజీల షుగర్ అయితే తీసుకున్నాము. 4 బ్రష్లు 4 తీసుకుంటున్నాం. 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4. మరీ అంత లాంగ్ ఉండదు, దగ్గరగా స్టాప్. క్లోజప్ టీ పొడి ఏది తీసుకుందాం అని ఆలోచిస్తున్నా, కానీ ఎప్పుడైతే మేము జెమినీ ప్యాక్ అయితే వాడతాం. జెమినీ ప్యాక్ అయితే ఒక 200 గ్రామ్స్లో అయితే తీసుకున్నా. ఇగో ఈ అక్క అయితే నా సబ్స్క్రైబరే. ఈ అక్క చాలా రోజుల నుంచి అంటుంది వచ్చినప్పుడల్లా భలే వీడియోలు పెడతామని అని చెప్పేసి. చిన్న ఐడైన్ షోల్డర్ ఒకటి, జుట్టుకు మైలు ఉంటుంది, ఆ మైలు కూడా. మసాలాలు మటన్, చికెన్ అదరగొట్టి ఫ్లవర్ చాలా టేస్టీగా అవుతుంది దీంతో. ఇది మర్చిపోయినా, ఇది ఒకటి. సాల్ట్, టాటా. ఈ బెల్లం, వింగ్ బార్ బాసనలో మీద 2. పేరులో నాకు కాదు, మా వైఫ్కి. ఓకేనా? సింతాల్, అందరు సంతూర్ వాడతారు, సింతాల్ వాడండి. ఎండాకాలం కూల్గా ఉండండి. దీనికి కావాలంటే 4 వచ్చి తెలియట్లేదు కాస్ట్ ఎంత అయినా సరే. 4 ఒక 1 మంత్ వస్తాయి కావచ్చు, అంతే. ఇది ఒకటే తోమడానికి. మార్కెట్ అయితే అయిపోయింది. వెళ్ళి ఒక 5 మినిట్స్లో అయితే మొత్తం మార్కెట్ చేసేసిన. అదే లేడీస్ వస్తే మినిమం ½ అన్ అవర్ అవుతుంది. అట్లనే ఒక 3000 బిల్లు కూడా అవుతుంది. మన బిల్లు ఎంత అయిందో కౌంట్ చేద్దాం కదండి. మా ఊర్లో అతిపెద్ద సూపర్ మార్కెట్ అయితే ఇదే. నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ సూపర్ మార్కెట్కి వస్తాను. అక్క కూడా ఛానల్ లింక్ పెట్టి, తమ్ముడు నీ వీడియోలు బాగుంటాయా చూద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నది. సరే అక్క పెడతానని చెప్పేశాను. అక్క ఫేస్ అయితే నేను తీయలేదు. తర్వాత ఎలాగోలాగో మా చిన్నోడు అయితే తీసేశాడు. నేను అప్పటికే అన్నాను, లేడీస్ వస్తే నువ్వు కట్ చేయరా, అలా తీయొద్దని చెప్పాను. కెమెరామెన్ మా చిన్నోడే కాబట్టి ఇంకా వాడికి ఎక్క చెప్పలేకపోయాను. ఇంకా బిల్ అయితే ఒక 1100, 1200 అలా అయింది. 1150 అంత అయింది. అంతే, ఎక్కువేం కాలేదు. తక్కువ సామాన్లే, మా చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతాయి అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యాను. ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోయింది. ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ప్యాకింగ్ చేసి అన్న కూడా మన సబ్స్క్రైబరే. 1150 బిల్ అయ్యింది. అక్క కూడా హ్యాపీ. చూడండి, మొత్తానికైతే మార్కెట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను నేనైతే. ఇంటికి వెళ్ళేసరికి అయితే మా వైఫ్ అయితే పడుకుంది. ఏంటి ఈ టైంలో పడుకుంది అనుకుంటున్నారా? ఆమెకు ఒంట్లో బాగాలేదు. చెప్పాను కదా మీకు, నేను మార్కెట్ వెళ్ళానని. ఆమెకు ఒంట్లో బాగాలేదు, అందుకే వెళ్ళాను. ఏంటి పిల్లల్ని ఏమో బెడ్ మీద వండబెట్టి సామాన్లకు పోయి అనుకుంటారా? అదేం కాదు, ఆమెకు హెల్త్ బాగాలేదు. కాబట్టి నేను సామాన్కి వెళ్ళాను. చూపిస్తారా అండి నీకు ఏమేమి సామాన్ తెచ్చిన ఈరోజు? చూడు ఏమేమి. ఒకసారి నువ్వు లేడీస్ని తీసుకెళ్తే గంటన్నర 2 గంటలు అవుతుంది మార్కెట్. ఇంకొక 10 నిమిషాల్లో రిటర్న్ అయిపోయినా మార్కెట్ పోయి. ఎప్పుడైనా బాయ్స్ వెళ్ళండి, డబ్బులు కూడా మిగులుతాయి. ఇదేమో మటన్ ఫ్లేవర్, ఇదేమో బ్రష్, ఇదేమో బక్సలు తోమేది, ఇదేమో బిర్యానీ, ఇదేమో మా చిన్నోడికి జామ్ తీసుకున్నాడు. అదే బ్రెడ్ మీద ఇట్లా రాసుకొని తింటారు చూడు, అది. కాఫీ పొడి జెమినీ,
దొడ్డటుకులు, పేస్ట్, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఇదేమో చపాతీ పిండి, ఇదేమో షేవింగ్ బ్లేడ్స్, ఇదేమో పసుపు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, తాలింపు పప్పు. ఇది అబ్బా డబ్బా వస్తుంది ఫ్రెండ్స్. బాసలు మీకు బట్టల సబ్బులు, అట్లానే ఇంకేమో తీస్తున్నా చెప్పుకోండి చూద్దాం. అన్నేస్తుడు నన్నేస్తుడు, ఉప్పు తక్కువ వచ్చినాయి కదా సామాన్. తక్కువేం కాదు, సరిపోతాయి. మాకైతే ఒక చిన్న ఫ్యామిలీ కాబట్టి 1 మంత్ దాకా సరిపోతాయి. అంటే ఇవే సామాన్లతో కాదు, మధ్య మధ్యలో తెచ్చుకుంటాము. చిన్న ఫ్యామిలీకి అయితే ఇవి సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే సింతాల్. అడ్వర్టైజ్లో అక్కడ నుంచి దింపుతాడు ఇప్పుడు, సింతాల్ ఫ్రెష్ ఫ్రెష్ అని. ఎండాకాలం సింతాల్ సోప్ చాలా చాలా కూల్. సింతాల్ హెడ్ అండ్ షోల్డర్, మీ జుట్టులో చుండ్రుందా? హెడ్ అండ్ షోల్డర్ వాడు చిన్న షాంపూ. షుగర్, పంటాయ్, కోటి లాస్ట్కి ఏముంది చెప్పండి చూసుకుందాం. త్రిప్లెక్స్ సోప్ అంటే సరుపు తెలుసు కదా. ఈ మన సామాన్లో నేను తెచ్చిన సామాన్లు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయా? అది 2 తీసిన, ఒకటి మర్చిపోయినట్టున్నాడా? ఓ సరేలే ఫోన్లే. సరే ఇగో ఇది మా చిన్న ఫ్యామిలీకి చిన్న సామాన్లు అన్నట్టు. మాకు 1 మంత్ సరిపోతాయి. ఇవి 1 మంత్ 25 డేస్ వస్తాయి. ఇంకా మధ్య మధ్యలో తెచ్చుకుంటాం కూడా. ఇంకా నార్మల్గా వీక్లీ మార్కెట్ అయితే వెళ్తుంది మా వైఫ్. దానికి 500 600 మార్కెట్కి మనం సరిపోలేదు సామాన్లు. ఇవి సరిపోయినాయా? ఇంకొకటి ఏం తెచ్చింది చెప్పన్నా, మీకు హెల్త్ బాగాలేదని చెప్తే కదా, ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను. అంటడా ట్యాబ్లెట్స్ వేసుకో, ఇవైతే తెచ్చిన. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. చాలామంది అయితే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోలు, షార్ట్ వీడియోలు ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు కావాల్సినవి ఇప్పుడు వ్యూస్, నా గూగుల్ పిన్ వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. లేకపోతే ఖచ్చితంగా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇలా ఉన్నాము. ఈరోజు సూపర్ మార్కెట్లో కూడా చాలామంది అడిగారు మీ వీడియోస్ బాగా రన్ అవుతున్నాయి అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక 2-3 అయితే మా ఛానల్ నేమ్ అడిగారు, చెప్పాను. ఇంకా వేరే విషయం ఏంటంటే ఆ మార్కెట్ వాళ్ళు ఈరోజు లింక్ పంపించమన్నారు. వాళ్ళకి తెలియదు అంట నా ఛానల్ అంటే. వీడియో తీసుకుంటున్నావు కానీ మాకు ఛానల్ పేరు చెప్పట్లేదు అన్నారు. వాళ్ళకు కూడా చెప్పిన. ఈరోజైతే మన ఛానల్ మీరందరూ చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మా చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్స్. మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి. మమ్మల్ని సపోర్ట్ చేసే మీరందరూ వెరీ థ్యాంక్స్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.